ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాగ చైతన్య శోభితా ధూళిపాల 2 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్నారంటూ వచ్చిన పుకారే నిజమైంది. రీసెంట్ గా జరిగిన ఎంగేజ్మెంట్ తో ఇది రివీల్ అయింది. మరి సమంత లవ్ స్టోరీలో గాసిప్ ఎంత, వాటిలో నిజమెంత? చైతు డేటింగ్ స్టోరీపై క్లారిటీ రాగానే శామ్ ప్రేమ కథ బయటకొచ్చింది. అదేంటో చూద్దాం. ఏం మాయ చేసేవే షూటింగ్ టైంలో శామ్ చైతు మధ్య పుట్టిన ప్రేమ పెళ్లిపీటలెక్కడానికి 7 ఏళ్లు పట్టిందే. 2017లో సామ్ చైతు పెళ్లి చేసుకుని 4 ఏళ్ల తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. విడాకులొచ్చిన తర్వాత చైతు శోభితకు దగ్గరయ్యాడని, కాదు ముందే రిలేషన్లో ఉండడంతో సమంత నుంచి డివోర్స్ తీసుకున్నారన్న కథనాలు పుట్టుకొచ్చాయి. చైతు శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత లవ్ స్టోరీ వార్తలోకొచ్చింది. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ దర్శకుడు రాజ్ నిడిమోర్తో శామ్ డేటింగ్ లో ఉందంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యామిలీ మెన్ షూటింగ్ టైంలోనే చైతు సమంత మధ్య మనస్పర్ధలొచ్చాయని అప్పట్లోనే ప్రచారం సాగింది. సామ్ నటించిన రెండో హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ రాజ్ దర్శకత్వంలో రూపొందింది. ఈ డైరెక్టరే తీసే మరో వెబ్ సిరీస్ లో హనీ బన్నీలో కూడా శామ్ ని తీసుకున్నాడు. ఇలా వెబ్ సిరీస్ ఇద్దరిని కలిపిందంటున్నారు నెటిజన్లు. కలిసి వర్క్ చేయడంతో ఇలాంటి పుకార్లు రావడం కామనేనని, సాధారణంగా హీరోతో లింక్ పెడతారని, కానీ డైరెక్టర్తో ఎఫ్ఐఆర్ అంటగట్టారని శామ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంతో కానీ ప్రెజెంట్ వైరల్ అవుతున్న గాసిప్స్ కు శామ్ లేదంటే రాజ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి శ్రీలీల మరొక ఛాన్స్ ని కొట్టేసింది. గుంటూరు కారం తర్వాత వచ్చిన గ్యాప్ ను భర్తీ చేస్తూ మళ్ళీ బిజీ అవుతోంది. ఏకంగా స్టార్ ప్రొడ్యూసర్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది శ్రీలీల. స్వయంగా ఆయనే అనౌన్స్ చేయడంతో శ్రీలీల ఖాతాలో 4వ సినిమా చేరింది. ఆ విశేషాలు మీకోసం. ఓ వెలిగి మాయమైపోయిన హీరోయిన్ శ్రీలీల మళ్లీ బిజీ అవుతోంది. గుంటూరు కారం తర్వాత సైలెంట్ అయిపోయింది అనుకుంటే మళ్లీ ఒక్కసారిగా పైకి లేచింది. ఉస్తాద్ భగత్ సింగ్ కాకుండా నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ చేస్తోంది. నితిన్ శ్రీలీల జంటగా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఫ్లాప్ కావడంతో రాబిన్ హుడ్ లో శ్రీలీలను మార్చేశారు అన్న కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే శ్రీలీల బర్త్డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. శ్రీలీల చేతిలో ఉస్తాద్ ఉన్నా లేనట్టే లెక్క. ఇప్పట్లో సెట్స్ పైకైతే రాదు. ధమాకా తర్వాత రవితేజ శ్రీలీల మరోసారి జతకడుతున్న సినిమా మొదలైంది. ఆ మధ్య నెలకో సినిమాతో వచ్చిన శ్రీలీల ఏడాది పాటు గ్యాప్ లో పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో గుంటూరు కారంతో కనిపించిన శ్రీలీల చివర్లో డిసెంబర్ 20న రాబిన్ హుడ్ తో ముందుకొస్తోంది. శ్రీలీల గీత ఆర్ట్స్ లోకి త్వరలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇదే బ్యానర్ లో రూపొందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చింది. తన బ్యానర్ లో నువ్వు సినిమా చేస్తున్నావని అల్లు అరవింద్ అనౌన్స్ చేశాడు. హీరో దర్శకుడు ఎవరో త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఈ లెక్కన 4 సినిమాలతో శ్రీలీల కెరీర్ స్పీడ్ అందుకుంది. తెలుగులో కుర్చీ మడతపెట్టి సాంగ్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీలీల బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. హిందీలో 2 ఆఫర్స్ వినిపిస్తున్నా వరుణ్ ధావన్ తో నటించే మూవీ అక్టోబర్లో మొదలవుతుందట. గుంటూరు కారం తర్వాత పడినట్లు కనిపించిన ఈ అమ్మాయి పడిలేచిన కెరటంలా దూసుకుపోతోంది. అనిల్ రావుపూడి వెంకటేష్ సినిమా మొదలైందో లేదో అప్పుడే రెండో వీడియో వచ్చేసింది. షూటింగ్ మొదలైన వెంటనే ఒకటి, వెంకటేష్ షూటింగ్ లోకి జాయిన్ అయిన సందర్భంగా మరొక వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. F2, F3 తర్వాత రిపీట్ అవుతున్న ఈ హిట్ కాంబోను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనిల్ వెంకటేష్ ను 3వసారి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన F2, F3 సూపర్ హిట్ అయ్యాయి. ఇంకేముంది F4 తీస్తున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు దర్శకుడు. కొత్త జానర్లో వస్తున్నాము అన్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో తాలి, గులాబీ గన్ పెట్టి క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్నట్టుగా హింట్ ఇచ్చాడు అనిల్. సినిమాలో వెంకటేష్ తో పాటు మరో హీరో కూడా ఉంటాడని, ఈ స్పెషల్ క్యారెక్టర్ లో భగవంత్ కేసరిలో కలిసి వచ్చిన బాలయ్యతో వేయించాలి అనుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు దర్శకుడు. వెంకీ సోలో హీరోగా సినిమా ఉంటుందన్నాడు. నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ లవర్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటించారు. భగవంత్ కేసరితో మొదలైన ఎక్స్పెరిమెంట్ వెంకటేష్ మూవీతో కంటిన్యూ చేస్తున్నాడు అనిల్. కొత్త సినిమాతో థ్రిల్లర్ జానర్లోకి వచ్చిన తనదైన కామెడీ టింట్ మిస్ కాను అంటున్నాడు. వెంకటేష్ ఎంట్రీ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే కామెడీ మిస్ కాకుండా జాగ్రత్త పడుతున్నాడు దర్శకుడు. దేవర సినిమాలో ప్రధాన ఘట్టం ముగిసింది. దేవర పార్ట్ 1 కు సంబంధించిన కీలక అప్డేట్ ఎన్టీఆర్ ఇచ్చాడు. సెట్స్ లో దర్శకుడు కొరటాలతో ఉన్న ఫోటోను షేర్ చేసి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. దేవర నుంచి వచ్చిన ఆ అప్డేట్ ఏంటో చూద్దాం. ఎన్టీఆర్ లాస్ట్ మూవీ RRR 2022 మార్చి 25న రిలీజ్ అయింది. అప్పటికే కొరటాల సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తారక్. అయితే ఆచార్య ఫ్లాప్ కావడంతో దేవర కథలో భారీ మార్పులు చేర్పులు చేశారు. ఇలా చేయడానికే ఏడాది టైం తీసుకుని గతేడాది మార్చిలో షూటింగ్ ను లాంఛనంగా మొదలుపెట్టారు. 15 నెలల
నెలల పాటు దేవరాతో ట్రావెల్ అయిన తారక్ మంగళవారంతో బయటకొచ్చేశాడు. తన పార్ట్ షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశాడు. దేవరా టీంతో జర్నీ అద్భుతంగా సాగిందని, అందరినీ మిస్ అవుతున్నానని తెలిపారు ఎన్టీఆర్. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27 కోసం ఎదురు చూస్తున్నానని రాసుకొచ్చాడు ఎన్టీఆర్. దేవరా షూటింగ్ పూర్తి కావడానికి 2 రోజుల ముందు జిమ్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చెయ్యి బెణికింది. నొప్పితోనే దేవరా షూటింగ్ ని పూర్తి చేశాడు. కట్టుకుని ఉన్న చెయ్యి ఫోటోను తారక్ టీం పోస్ట్ చేస్తూ పెద్ద ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలన్నీ కట్టుకథలేనని, స్వల్ప గాయమైందని క్లారిటీ ఇచ్చారు. దేవరా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. హీరోయిన్స్ తో పాటు విలన్ సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశారు. రొమాంటిక్ సాంగ్ 8 రోజుల్లో 80 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. రాజమౌళి చేతుల మీదుగా RRR తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ దేవరాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. టిల్లు స్క్వేర్ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ కాలర్ ఎగరేసుకునేలా సినిమా ఉంటుందన్నాడు. మరి తారక్ మాటల్లో నిజమెంతో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాలి. ఆగస్టు 15 రేసులో 4 సినిమాలు పోటీ పడుతున్న మెయిన్ ఫోకస్ అంతా ఆ 2 సినిమాలపైనే. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ స్మార్ట్ ఊరిస్తున్నాయి. ఏది హిట్ అవుతుందో చెప్పడం కంటే ఏది ఎక్కువ బిజినెస్ జరుపుకుందో చెప్పడం ఈజీ. బిజినెస్ లో ఏది టాప్ ప్లేస్ లో ఉంది చూద్దాం. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ రెండే. దేనికుండే ఎక్స్పెక్టేషన్స్ దానికున్నాయి. రవితేజ, రామ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. అయితే మిరపకాయ వంటి సూపర్ హిట్ తర్వాత హరీష్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కావడంతో మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే రామ్ కెరీర్ టాప్ క్రాసర్ గా నిలిచిన ఈ స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ స్మార్ట్ రావడంతో హోప్స్ చాలానే ఉన్నాయి. బిజినెస్ విషయంలో డబుల్ స్మార్ట్ మిస్టర్ బచ్చన్ ను దాటిపోయాడు. అయితే రెండింటినీ పోల్చి చూడలేం. ఎందుకంటే డబుల్ స్మార్ట్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. విలన్ గా సంజయ్ దత్ నటించడంతో బాలీవుడ్ మార్కెట్ సొంతం చేసుకుంది. మిస్టర్ బచ్చన్ మాత్రం తెలుగులో మాత్రమే రిలీజ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో రామ్ వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫ్లాప్ అయిన తెలుగు సినిమాలను హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇది డబుల్ స్మార్ట్ హిందీ మార్కెట్ కు ఉపయోగపడనుంది. మిస్టర్ బచ్చన్ హిట్ కావాలంటే ఎంత రావాలి? డబ్లీ స్మార్ట్ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎంత రాబట్టాలి? డబ్లీ స్మార్ట్ హిందీలో కూడా రిలీజ్ కావడంతో మిస్టర్ బచ్చన్ కంటే ఎక్కువే కలెక్ట్ చేయాలి. రవితేజ లాస్ట్ సినిమా ఈగల్ 21 కోట్లకు అమ్ముడైతే క్రేజీ కాంబోతో రావడంతో మిస్టర్ బచ్చన్ 31 కోట్లకు బిజినెస్ జరుపుకుంది. రవితేజ సినిమా హిట్ అయితే బిజినెస్ 20 కోట్లైనా 30 కోట్లైనా వచ్చేస్తుంది. అదే ఫ్లాప్ అయితే 10 కోట్లు రావడం కూడా కష్టమే. మాస్ రాజా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు 37 కోట్లకు థియేట్రికల్ రైట్స్ జరిగాయి. ఇప్పటికీ ఇదే టాప్. మిస్టర్ బచ్చన్ లోకల్ మూవీ కావడంతో 31 కోట్లకు అమ్ముడైంది. హిట్ మూవీ ఈ స్మార్ట్ శంకర్ ను హిందీలో రిలీజ్ చేయలేకపోయామే అన్న బాధను డబుల్ స్మార్ట్ తీరుస్తోంది. సంజు బాబా విలన్ గా నటించడం బాలీవుడ్ బిజినెస్ కు కలిసొచ్చి 48 కోట్లకు అమ్ముడైంది. లాస్ట్ మూవీ స్కంద బిజినెస్ 46 కోట్లు. స్కంద ఫ్లాప్ అయినా రామ్ పూరిది హిట్ కాంపో కావడంతో 2 కోట్లు ఎక్కువ తీసుకొచ్చింది. లైగర్ ఫ్లాప్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని తీసిన డబుల్ స్మార్ట్ పై పూరి చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక హరీష్ కు గద్దలకొండ గణేష్ తర్వాత 4-5 ఏళ్లు గ్యాప్ వచ్చేసింది. దర్శకుడిగా సక్సెస్ చాలా అవసరం. ఫ్లాపుల్లో ఉన్న రామ్, రవితేజ చాలా హోప్స్ పెట్టుకున్నారు రాబోయే సినిమాల మీద.